నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, గుజరాత్లో ఉగ్రవాద నెట్వర్క్ ఏర్పాటుకు కుట్ర, 8 మంది అరెస్ట్. ఈ ప్రబుద్ధులు, ఈ లుచ్చలు వీళ్ళే ప్రేక్షకులారా. 1 2 3 4 5 6 7 8 8 నెట్వర్క్ను తయారు చేయడానికి ఏకకాలంలో భారతదేశంలో బాంబుల మోతలు వినిపించడానికి అనేక మంది, వేలాది మందిని ఒక్కటేసారి పొట్టన పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. వీళ్ళు కుట్ర భగ్నమైంది. పోలీస్ శాఖ, సిఐడి, ఇంటెలిజెన్స్ వాళ్ళ యొక్క సమాచారంతో కుట్ర భగ్నమైంది. కానీ వీళ్ళని ఏం చేద్దాం? నడి రోడ్డు మీద నిలబెట్టి ఉరిదీయాలి. లేదు అంటే ఒక్కటేసారి ఇటువంటి దుర్మార్గుల ప్రాణాలు పోవద్దని మనం అనుకుంటే ఒక్కొక్క భాగం తీసేయాలిగా. చెయ్యిలో ఎన్ని భాగాలు, చేతిలో అట్లా కట్ చేసుకుంటూ, ఎందుకురా ఈ పని చేస్తేవి? భారతదేశంలో ఉంటూ, భారతదేశం తిండి తినుకుంటూ, గాలి పీల్చుకుంటూ ఈ దేశానికే ముప్పుగా ఎందుకు పరిణమిస్తేవి? పాకిస్తానోడు ఇచ్చేటువంటి 4 కాసులకు కక్కుర్తి పడి ఈ పనిచేసుడు పెద్ద తప్పు అనిపించాలి వానికి. అట్లా ఒక్కొక్క భాగాలు తీసి తర్వాత వాడిని చంపాలి. అట్లా చేస్తే భరతమాత ఆనందపడుతుంది. ఈ దుర్మార్గులు, దుష్టులు, వీళ్ళ పేర్లు చెప్తా నేను చివరిలో. ఎటువంటి వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత గొప్పనైన పేర్లు పెట్టిర్రు వీళ్ళకు. వీళ్ళు చేసే పని ఏంది? ప్రేక్షకులారా, గుజరాత్లో ఉగ్రవాద నెట్వర్క్ ఏర్పాటు కోసం ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుజరాత్, మధ్యప్రదేశ్లో 8 మందిని అరెస్టు చేసింది. గుజరాత్ ఏటీఎస్ అధికారులు గురువారం గుజరాత్లోని బనస్కాంత, పఠాన్, నవ్సారిత్లో పాటు పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్లోని దేవాస్ ప్రాంతంలో ఏకకాలంలో దాడులు నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దీని వెనక ఎంతమంది ఉంటారో. వీళ్ళని ఒక్కొక్క కాలు తీసేస్తుంటే, గోర్లు వీక్తుంటే, సూదులతోటి ఒడుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ పేర్లు చెప్తారు. నిందితులను అహ్మద్ గాజీవాలా, ఇబ్రహీం గాగా, మదస్సిర్ గాజీవాలా, జకారియా దురానీ, ముఫ్తీ ఫౌజన్ దౌవా, మహమ్మద్ అమీన్ పాలన్పురి, మహమ్మద్ అబ్దుల్ సావిడ్, బిలాల్ దురానీ ఘాగాగా గుర్తించారు. చూసిన పేర్లు ఎంత ముద్దుగున్నాయి పేర్లు. ఈ గాడిద కొడుకులు, ఈ వెధవలు మన దగ్గరనే ఉంటూ జైషే మహమ్మద్కు ఏజెంట్లుగా మారి ఇక్కడ నెట్వర్క్ను విస్తృతి చేసి ఏకకాలంలో అమాయక ప్రాణాలు తీయడానికి వీళ్ళు సిద్ధమయ్యారు. వీళ్ళని ఏం చేద్దాం ప్రేక్షకులారా? ఎటువంటి వాళ్ళు, వీళ్ళ పేర్లు ఎవరికో తెలుసు కదా. ఒకే జాతికి సంబంధించినటువంటి వాళ్ళని మనం ఎట్లా నమ్మాలి? ఎట్లా దగ్గర తీసుకోవాలి? వీళ్ళని ఎట్లా భాయి అని అందాం? వాళ్ళను భాయి అని మన కిందకే నీళ్లు తెస్తున్నారు. మన దేశంలోనే ఉంటూ సకల సుఖాలు అనుభవిస్తూ మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్న వీళ్ళని ఎట్లా నమ్ముదాం మనం? అదేవిధంగా గుజరాత్ వ్యాప్తంగా తన నెట్వర్క్ను బలోపేతం చేయడానికి పనిచేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. అంతేకాదు, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా రిక్రూట్మెంట్లు, ఈ దరిద్రులు రిక్రూట్మెంట్లు కూడా చేపట్టడానికి ప్లాన్ చేసినట్టు తేల్చారు. అధికారులు అరెస్ట్ అయిన వారిపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. వారి నుంచి డిజిటల్ పరికరాలు, ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద సంస్థతో దేశవ్యాప్త సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు. సెంట్రల్లో బీజేపీ, గుజరాత్లో బీజేపీ, మధ్యప్రదేశ్లో బీజేపీ. కాబట్టి నిర్ధారణ అవుతుంది. ఈ లెఫ్టిస్టు పార్టీలతో ఉన్నటువంటి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వీళ్ళు దొరకకపోదురు. సెంట్రల్ నుంచి వచ్చి పోలీసు వాళ్ళు ఒక్కొక్కసారి పాత బస్తీలో నిద్రపోతున్న వాళ్ళని దొరకబట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయారు తప్ప ఇక్కడి పోలీస్ శాఖకు అటువంటి అధికారాలు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వాలు. మీ పాత బస్తీలకు వదలదు,
కరెంట్ బిల్లు కట్టరు పాత బస్తీలో, మంచినీళ్ళ ట్యాప్ నీళ్లు వాడుకుంటారు, బిల్లు కట్టరు, వాళ్ళకి అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. వాళ్ళని ఏం చేస్తున్నామంటే దాంట్లో కొందరు ప్రేక్షకులారా తులసివనంలో గంజాయి మొక్కల్లాగా ఇటువంటి దరిద్రులు ఏరి ముస్లిం కమ్యూనిటీకే చెడపేరు వస్తున్నది. ముస్లింలు అంటేనే భయపడే స్థితికి ఇటువంటి దరిద్రుల వల్ల దాపురించింది. వాళ్ళంటేనే దూరంగా ఉంచాలనే స్థితి దాకా ఇటువంటి వాళ్ళు ఏంగా వచ్చింది. వేరే వాళ్ళు రారు, మరి హిందువులు ఉగ్రవాదులుగా మారరు, వేరే మతస్థులు క్రైస్తవులు వాళ్ళు మారరు. ఉన్నదల్లా జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళే దేశాన్ని నాశనం చేయడానికి, అమాయక ప్రజలను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి గంజాయి మొక్కల వల్ల ముస్లిం కమ్యూనిటీకే చెడపేరు వస్తున్నది. వాళ్ళనంటే నమ్మే స్థితిలో లేకుండా అయిపోయింది. వాళ్ళని దగ్గర తీయాలంటే భయపడేటువంటి స్థితికి వచ్చింది. ఏమంటారు ప్రేక్షకులారా? వీళ్ళ వల్ల దేశానికి ముప్పుగా మారింది. వీళ్ళ కమ్యూనిటీని మనం ఎట్లా స్వాగతిద్దాం, ఎట్లా దగ్గర తీసుకుందాం? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.